నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. 58 మావోయిస్టు పార్టీకి కష్టాలు కొత్త కాదు. కోలుకోలేని దెబ్బలెన్నో తిని ఇక అంతా అయిపోయిందని అనుకున్న వేళ ఎవరూ ఊహించని విధంగా పచ్చని అడవులకు ఎర్రని జెండా చుట్టిన చరిత్ర మావోయిస్టు పార్టీది. కానీ ఈసారి మాత్రం లెక్క తప్పుతోంది అంటున్నాయి జరుగుతోన్న పరిణామాలు. అడవిలో అన్నలు అంటే కేవలం చరిత్ర మాత్రమే కాబోతోందా? ఇప్పుడు కేంద్రం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని చావు దెబ్బ కొడుతోందా? పార్టీ ప్రధాన కార్యదర్శిని అంటే దేశవ్యాప్తంగా పార్టీకి సుప్రీం కమాండర్ అయిన నంబాలని కూడా కాపాడుకోలేని స్థితిలో మావోయిస్టు పార్టీ ఉందా? మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందా? దద్దరిల్లుతోన్న దండకారణ్యం సాక్షిగా ఈ ప్రశ్నలు సమాధానం కోసం వెతుకుతున్నాయి. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారతదేశంలో మావోయిస్ట్ అన్నవాళ్లే ఉండడానికి వీల్లేదు. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసింది. ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు దూసుకుపోతున్నాయి. మావోయిస్ట్ రహిత భారత్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్లైన్ కూడా ఇచ్చేశారు. 2026 మార్చి 31 తర్వాత భారత్లో వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అటు లొంగుబాట్లు భారీగా పెరిగాయి, ఇటు ఎన్కౌంటర్లు భారీగా జరుగుతున్నాయి. చివరికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా పోలీసుల తూటాలకు బలైపోయారు. మావోయిస్టు ముక్త భారత్ లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోందా? పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీకి నంబాల కేశవరావే సుప్రీం. అధినేతనే కాపాడుకోలేని స్థితికి మావోయిస్టు పార్టీ చేరుకుందా? నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చెబుతోన్న చేదు నిజాలేంటి? ఆపరేషన్ వామపక్ష తీవ్రవాదం. దేశంలో మావోయిస్టు పార్టీ ఆనవాళ్లే లేకుండా ఏరిపారేయాలి. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇదే చెప్తుంది. ఈ దిశగానే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి అనేసింది. మావోయిస్టులను ఏరివేయడం మాత్రమే కాదు, మావోయిస్టు ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని కూడా కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టుకున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా డెడ్లైన్ పెట్టేశారు. 2026 మార్చి 31. ఆ తర్వాత దేశంలో మావోయిస్టులు ఉండరని అమిత్ షా బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత అటు కేంద్ర బలగాలు కూడా మరింత దూకుడు పెంచాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు గతంలో ఎన్నడూ చూడనంత నష్టం చవిచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలతో మావోయిస్టు పార్టీ స్పందిస్తుందా అని అంతా ఆలోచిస్తున్న వేళ ఎవరూ ఊహించని విధంగా ఎర్ర జెండాని పక్కన పెట్టి తెల్ల జెండా చూపించారు మావోయిస్టులు. శాంతి చర్చల ప్రతిపాదనతో మావోయిస్టులు ముందుకొచ్చారు. ఈ ప్రతిపాదనకి కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దాని చుట్టూ చర్చ జరుగుతోన్న వేళనే అసలు మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన వ్యూహాత్మకమా లేక ఊపిరి పీల్చుకోవడం కోసమా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ప్రతిపాదనని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని అందుకోవడమే తమ ఉద్దేశమని తేల్చి చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది. భారతదేశంలో ఉన్న మావోయిస్టులందరికీ నంబాల కేశవరావే సుప్రీం లీడర్. మావోయిస్టు పార్టీ చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం కానీ, పోలీసులకు చిక్కడం కానీ జరగనేలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా కాపాడుకోలేని స్థితిలో మావోయిస్టులు ఉన్నారా అన్న ప్రశ్న ఆ పార్టీ ఉనికి కేంద్రంగా ఎన్నో సందేహాలు రేపుతోంది. 2024లో ఎప్పుడైతే మావోయిస్టు ముక్త భారత్ అన్న నినాదాన్ని అమిత్ షా ఇచ్చారో నాటి నుంచి ఆ పార్టీ వరుస ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. ఇలా అనడం కూడా సరికాదు. వరుస ఎదురు దెబ్బలు కాదు, ఊహించని ఎదురు దెబ్బలు భారీ నష్టాన్ని చవిచూస్తోంది. 2025లో ఇప్పటిదాకా 250 మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. 250 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ 5 నెలల్లోనే 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇక కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా 1090 మంది అరెస్ట్ అయ్యారు. 881 మంది లొంగిపోయారు. ఒక్క ఏడాదిలో వేల సంఖ్యలో మావోయిస్టులను కోల్పోవడం అన్నది ఆ పార్టీ ఏమాత్రం ఊహించని పరిణామం. దీంతో మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారన్న కోణం కూడా తన ఉనికిని బలంగానే చాటుకుంది. ఒకవైపు ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు.
మరోవైపు ఆపరేషన్ కగార్ సత్ఫలితాలనిస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి చోట్లే కాదు, మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా మావోయిస్టుల లొంగుబాట్లు భారీగా సాగుతున్నాయి. మరోవైపు అగ్రనేతల వయోభారం మావోయిస్టు పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. రిక్రూట్మెంట్ ఆశించినంత స్థాయిలో సాగడం లేదు. దీంతో మావోయిస్టులు తక్షణ ఉపశమనంగా శాంతి చర్చల అస్త్రాన్ని ప్రయోగించారు. కానీ ఫలితం ఇవ్వలేదు. 2026 మార్చి 31 నాటికి దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేయడమే ఆపరేషన్ కగార్ లక్ష్యమని అమిత్ షా ప్రకటించినప్పుడు నిజంగా అది సాధ్యమేనా అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. కానీ ఇప్పుడు ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు అంటే అసలు ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉంది, భద్రతా బలగాలు ఎంత బలంగా దండకారణ్యం మీద పట్టు సాధించాయో అర్థం చేసుకోవచ్చు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత నంబాల కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, 3 అక్క చెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీలో అదే టెక్కలిలో స్కూల్ చదువు పూర్తి చేశారు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్లో బీటెక్ సీట్ రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు. వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. చిన్నప్పుడు చూసాం, ఇంచుమించు 24 సంవత్సరాల వరకు చూసాం. అతను ఇక్కడే ఉండేవాడు, సెలవులకు వచ్చేవాడు, వ్యవసాయంకి టెండ వేసి నీరు వేసేవాడు, ఊర్లో ఉండేవాడు. ఈ ఇల్లు వాళ్ళదే. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూస్తుండేవారు? చూస్తే కలిసి పని చేసేవాడు. ఇద్దరం కలిసి పని. ఆయనకి నౌపడ చదువుకున్నాడు, తర్వాత టెక్కలు చదువుకున్నాడు, తర్వాత వరంగల్ నుండి అలాగే వెళ్ళిపోయాడు. జ్ఞాపకం టెండకి నీరు వేయడం ఇలాంటివే. వ్యవసాయం చేసుకుంటే వచ్చాడు, సెలవు అయితే వచ్చి 2 పక్కల 2 టెండలు ఉండేవి. మనిషి ఒక పక్క టెండేసి నీరు వేసేవాడు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు సైతం ఒకరు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మొదటి కమాండర్ ఆయనే. గెరిల్లా యుద్ధం, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల వాడకంలో నంబాల కేశవరావు ఎక్స్పర్ట్. కిషన్జీ, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల నిర్వహణ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో నంబాల కేశవరావు సిద్ధహస్తుడు. అలానే మిలిటరీ దాడుల వ్యూహకర్తగా కూడా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావమని పోలీసులు చెప్తుంటారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం కేశవరావుదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. మావోయిస్టు అగ్రనేతలకు అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. అందులోనూ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే కేవలం భద్రత మాత్రమే కాదు, ఆయన కదలికలు కూడా అత్యంత రహస్యంగా ఉంటాయి. పార్టీలో సీనియర్ నేతలకు కూడా ప్రధాన కార్యదర్శి మూమెంట్స్ కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉండదు. అలాంటిది నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం అంటే మావోయిస్టు పార్టీ ఎంత దారుణంగా బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ త్యాగాలు మాత్రం కొందరే చేస్తారని ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. అది మావోయిస్టుల విషయంలో అక్షర సత్యమే అంటున్నారు మార్క్సిస్ట్ మేధావులు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో పుట్టిన నక్సలిజం అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. సిక్కోలులో దుమ్మురేపి తెలంగాణ గడ్డపై పిడికిళ్లు బిగించి పంజాబ్ దాకా దూసుకుపోయింది. దండకారణ్యం కేంద్రంగా రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుని రెడ్ ఆర్మీ చేత కవాతు తొక్కించింది.
58 ఏళ్ల ఈ సాయుధ పోరాటంలో నక్సలైట్ల నుంచి మావోయిస్టు పార్టీ దాకా చరిత్ర నిండా ఎన్నో మలుపులు, ఎన్నెన్నో రక్తపు మరకలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం ఇది. 58 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నిప్పురవ్వ రాజుకుంది. అది ఓ మహోద్యమానికి ఊపిరి ఊదింది. అదే నక్సల్బరీ ఉద్యమానికి నాంది పలికింది. నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వ ఆ తరువాత మన రాష్ట్రంలోని సిక్కోలు అడవుల్లో జ్వాలగా మారింది. గిరిజన రైతాంగ పోరాటానికి ఆయుధమైంది. అక్కడి నుండి తెలంగాణ గడ్డకు విస్తరించింది. కరీంనగర్, జగిత్యాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ను విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా ఎర్ర జెండా ఎగిరింది. ఆదివాసీ గిరిజనుల తరపున 58 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉంది. నాటి నక్సలిజమే నేడు మావోయిజంగా చెలామణి అవుతోంది. అసలు 58 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. 1967 ఆరంభం. బెంగాల్లోని తెరాయి ప్రాంతంలో గ్రామాల్లో గిరిజన రైతులు దుర్భర జీవితాలు గడుపుతోన్న రోజులవి. భూస్వామ్య పెత్తందార్లను బెంగాల్లో జోతేదార్లు అంటారు. జోతేదార్ల దుర్మార్గాలతో గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతోన్న రోజులవి. గిరిజనులకు కేటాయించిన 1 అరా భూములను సైతం జోతేదార్లు దౌర్జన్యంగా ఆక్రమించుకునేవారు. తమ పొలాల్లో గిరిజనుల చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. జోతేదార్లు ఇచ్చే అరకొర వేతనాలు రైతులకు ఒక పూట కూడా కడుపు నింపేవి కావు. జోతేదార్ల అన్యాయంపై రైతులు మండిపడుతోన్న రోజులు. ఆ మంటల్లోంచే చారు మజుందార్ అనే ఓ నిప్పురవ్వ రగిలింది. జంగాల్ సంతాల్, కాను సన్యాల్ వంటి మరికొందరు నిప్పురవ్వలై రగిలారు. గిరిజన రైతులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. చివరకు జోతేదార్ల కబంధహస్తాల నుండి గిరిజనులు తాము పండించిన పంటను తామే కోసుకోవాలని మజుందార్ నిర్ణయించారు. సరిగ్గా ఈ సమయంలోనే బిమల్ కిషన్ అనే ఓ గిరిజన రైతు తన 2 ఎకరాల భూమిని జోతేదార్లు ఆక్రమించుకున్నారని, తనకి న్యాయం చెయ్యాలని కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కిషన్ తరపున తీర్పు చెప్పింది. అధికారుల సహాయంతో కిషన్ తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ పరిణామం భూస్వామికి మంట పుట్టించింది. ఈ తీర్పును తన ఓటమిగా భావించిన భూస్వామి కిషన్ పై కిరాయి గూండాలను పంపించాడు. గూండాలు కిషన్ను చంపేశారు. ఈ ఘటనతో గిరిజన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలోనే సోనే వాంగ్డే అనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ కొందరు పోలీసులతో గిరిజన గ్రామానికి వచ్చాడు. వచ్చి రావడమే ఓ గర్భిణీ మహిళ పొట్టపై తన్నాడు. దీంతో గిరిజన మహిళలు బాణాలతో సబ్ ఇన్స్పెక్టర్ పై దాడి చేశారు. బాణాల దెబ్బకు సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. పోలీసులు పగతో రగిలిపోయారు. మర్నాడు అంటే 1967 మే 24న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో నక్సల్బరీ గ్రామానికి వచ్చారు. విచక్షణ రహితంగా గిరిజన రైతులపై కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో 8 మంది గిరిజన మహిళలు, 2 చిన్నారులతో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ హింసాకాండతో గిరిజనులు మండిపోయారు. ఉద్యమానికి ఊపిరిలూదిన చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్ తదితర నక్సల్ నేతలు ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. జులై 16న పోలీసులు చారు మజుందార్ను అరెస్టు చేశారు. 12 రోజుల తరువాత పోలీస్ కస్టడీలోనే మజుందార్ మరణించారు. చారు మజుందార్ నాయకత్వంలో ఆవిర్భవించిన నక్సల్బరీ ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. బెంగాల్ నుండి నేరుగా ఆ మంటలు శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి ఓ దారి చూపింది నక్సల్ ఉద్యమం. సిక్కోలు నుండి తెలంగాణకు వచ్చి చేరింది. అక్కడి నుండి దండకారణ్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు నక్సలిజం విస్తరించింది. ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనులను దోచుకునే వారిపై యుద్ధం ప్రకటించింది నక్సలిజం. 1970 దశకం చివరల్లో నక్సల్ పార్టీ చీలికల దిశగా సాగింది. దీంతో బీహార్కి చెందిన ఎన్ ప్రసాద్ సిపిఐ-ఎంఎల్ స్థాపిస్తే, ఆంధ్రప్రదేశ్కి చెందిన కొండపల్లి సీతారామయ్య 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రారంభించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ తరువాత రోజుల్లో పీపుల్స్ వార్కి అధినాయకుడు అయ్యాడు. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్
అలానే ఉత్తర భారతంలో ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. గణపతి తొలి కార్యదర్శి అయ్యాడు. గణపతి తర్వాత పార్టీ బాధ్యతలను నంబాల కేశవరావు తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్లంతా ఒకే పార్టీగా అవతరించడంతో రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీ మరింత బలోపేతమై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంతా భావించారు. కానీ జరిగింది జరుగుతోంది మాత్రం వేరు. బాగా బలహీనపడ్డ మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమంటే ఆ దిశగా ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శినే ఎన్కౌంటర్ చేసింది. దీంతో 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మావోయిస్ట్ అనే వాళ్లే లేకుండా చేస్తానన్న అమిత్ షా ఆ ప్రతిజ్ఞని నెరవేర్చే దిశలో పెద్ద అడుగే వేసినట్టు. నిర్బంధం, ఏరివేత, ఎన్కౌంటర్లు, ప్రభుత్వ ఉక్కుపాదం, రిక్రూట్మెంట్కి కనిపించని స్పందన, వయోభారం, అనేక రూపాల్లో పెరిగిన ఆదాయ మార్గాలు, ప్రజలకు మావోయిస్టు పార్టీకి మధ్య పెరిగిన దూరం. ఒకటని కాదు, అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి మావోయిస్టు పార్టీ అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదనని మావోయిస్టులు ముందుకు తెచ్చినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తాజా ఎన్కౌంటర్లతో తేలిపోయింది. ఆపరేషన్ కగార్ని కేంద్రం సాధిస్తుందా? నక్సలైట్ల కథ ముగిసిపోయినట్టేనా? మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పార్టీలో అగ్రనేతలందరూ దాదాపుగా తెలుగు వాళ్లే. ఆ మాటకొస్తే మావోయిస్టులతో శాంతి చర్చలతో దేశమంతా ఇటు చూసేలా చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004 ఎన్నికల ప్రచారంలో మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకున్నారు. మావోయిస్టులను, జనశక్తిని శాంతి చర్చలకు ఆహ్వానించారు. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. మొదటి రౌండ్ చర్చల్లో వారికి రాష్ట్ర అతిథుల హోదా ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే రెండవ రౌండ్ చర్చల దాకా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. మొదట ఆయుధాలను వదిలి వచ్చిన మావోయిస్టులు చర్చల సమయంలో తమ ఆయుధాలను తమతో ఉంచుకుంటామన్న ప్రతిపాదన పెట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు తెలంగాణ నుంచి ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరి అగ్రనేతలుగా ఎదిగారు. సాంస్కృతిక కోణంలోనూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీలకంగా తన ఉనికిని చాటుకుంది. ఇటు తెలంగాణలో గద్దర్, అటు ఉత్తరాంధ్రలో వంగపండు తమ ఆటపాటలతో ఉద్యమ వ్యాప్తికి పనిచేశారు. విప్లవ కథా చిత్రాలతో ఆర్ నారాయణమూర్తి కూడా ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ కాలక్రమేణా ఇటు అభివృద్ధి విస్తరించటం, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రావటం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గాలు పెరగటం, మావోయిస్టు పార్టీ వైపు చూసే యువత సంఖ్య బాగా తగ్గిపోవటం, తీవ్ర స్థాయిలో నిర్బంధం, ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో మావోయిస్టు పార్టీ బలహీనపడిపోయింది. అలానే నాయకత్వ సమస్య కూడా ఆ పార్టీని బాగా వేధిస్తోంది. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత పొలిట్ బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉంటే వారిలో 7 తెలుగువారే. తర్వాత కాలంలో లొంగుబాట్లు, అరెస్టులు, మరణాలతో పలువురు అగ్రనేతలు దూరమయ్యారు. చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 2న ఆదిలాబాద్ జిల్లా జోగాపూర్ అడవుల్లో, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. 2025 మే 21వ తేదీన ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. శంషేర్ సింగ్ షేరీ అలియాస్ కరమ్ సింగ్ 2005 అక్టోబర్ 30న సెరెబ్రల్ మలేరియా, జాండిస్తో మరణించారు. అరవింద్ జీ అలియాస్ దేవకుమార్ సింగ్ 2018 మార్చ్లో గుండెపోటుతో మృతి చెందారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ 2021 అక్టోబర్లో, కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్ 2023 మేలో అనారోగ్యంతో మృతి చెందారు. అలానే అగ్రనేతలు అనేక మంది అరెస్ట్ అయ్యారు. సుశీల్ రాయ్ అలియాస్ సోమ్ 2005 మేలో పశ్చిమ బెంగాల్లో, నారాయణ సన్యాల్ అలియాస్ ప్రసాద్ ని 2005 జనవరిలో, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రమోద్ మిశ్రా అలియాస్ మదన్జీ 2008 మే 11న జార్ఖండ్లో అరెస్ట్ చేశారు. అమితాబ్ బాగ్జీ అలియాస్ అనిల్ 2009 ఆగస్టు 24న రాంచీలో, బచ్చా ప్రసాద్ సింగ్ అలియాస్ బాల్రాజ్ అలియాస్ అరవింద్
2010 ఫిబ్రవరి 8న కాన్పూర్లో అరెస్ట్ చేశారు. ఇలా అగ్రనాయకత్వాన్ని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరోలో మిగిలింది అతి కొద్ది మంది. మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్లే మిగిలారు. వారు కూడా వయోభారంతో బాధపడుతున్నారు. హిడ్మా, మిసిర్ బిశ్రా, ప్రయాగ్ మాంజీ, ఆసిమ్ మండల్, పతిరామ్ మాంజీ లాంటి కొద్ది మంది నేతలే ఇక మిగిలింది. ఇలా నాయకత్వ కోణంలోనూ మావోయిస్టు పార్టీ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. మరో 10 నెలల్లో మావోయిస్టు ముక్త్ భారత్ ని సాధించి తీరుతామని అమిత్ షా ధీమాగా చెబుతున్న వేళ పార్టీని కాపాడుకునే క్రమంలో, పార్టీకి పునరుజ్జీవం ఇచ్చే క్రమంలో మిగిలిన నేతలేమైనా వ్యూహరచన చేస్తారా, లేక ఆపరేషన్ కగార్ ముందు నిస్సహాయంగా ఓటమిని అంగీకరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.